వైసీపీ నేత మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డిని సిట్ అధికారులు కస్టడీలోకి తీసుకోనున్నారు. ఈ రోజు నుండి 2 రోజుల పాటు ఆయనను విచారిస్తారు. ఎంపీ మాగుంట సంతకాన్ని ఫోర్జరీ చేసిన కేసులో కాకాణి A2గా ఉన్నారు. సర్వేపల్లి రిజర్వాయర్లో గ్రావెల్ అక్రమ రవాణా కోసం ఎంపీ మాగుంట సంతకం ఫోర్జరీ చేశారంటూ కాకాణిపై కేసు నమోదైంది. ఈ కేసును విచారించేందుకు డీఎస్పీ రామాంజనేయులు ఆధ్వర్యంలో సిట్ను ఏర్పాటు చేసింది ప్రభుత్వం. ఈ నేపథ్యంలో సిట్ అధికారులు కాకాణిని విచారించనున్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. నరేష్. కాకాణి గోవర్ధన్ రెడ్డి వైఎస్ఆర్సీపీ నెల్లూరు జిల్లా అధ్యక్షుడు. అయితే ప్రస్తుతం ఆయన అక్రమ మైనింగ్ కేసులో ఇటు నెల్లూరు సెంట్రల్ జైల్లో రిమాండ్ లో ఉన్నారు. అయితే ఇప్పటికే 4 కేసులు రిమాండ్ లో ఉన్నటువంటి కాకాణి గోవర్ధన్ రెడ్డి ఇటు సర్వేపల్లి రిజర్వాయర్ లో గ్రావిల్ అక్రమ రవాణా కోసం ఎంపీ మాగుంట ఎవరైతే మాగుంట శ్రీనివాసరెడ్డి సంతకం ఫోర్జరీ చేశారంటూ కాకాణిపై కేసు అయితే ఈ ప్రభుత్వం నమోదు చేసింది. ఈ కేసు విచారణ చేసేందుకు ప్రత్యేకించి కూడా డీఎస్పీ రామాంజనేయుల ఆధ్వర్యంలో సిట్ ఏర్పాటు చేసింది ప్రభుత్వం అని చెప్పుకోవచ్చు. అయితే ఈ యొక్క అక్రమ గ్రావిల్ విషయం సంబంధించి A2 నిందితుడిగా ఉన్నాడు కాకాణి గోవర్ధన్ రెడ్డి. ఇప్పటికే అక్రమ మైనింగ్ కేసులో A4 నిందితుడిగా ఉన్నాడు. అదేవిధంగా మరికొన్ని కేసులు కూడా ఆయనకి ఉచ్చు బిగుసుకుంటున్నాయి. ఏదైతే సర్వేపల్లికి సంబంధించినటువంటి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆయనపై ఏదైతే అసభ్యకరమైనటువంటి సోషల్ మీడియాలో పోస్టింగ్ పెట్టారంటూ ఇటు మంగళగిరికి సంబంధించి పోలీస్ స్టేషన్ లో కూడా కేసు నమోదు చేసిన తర్వాత ఆయనకి ఆ కేసులో కూడా రిమాండ్ విధించారు. ఆయన దాంట్లో A1 గా ఉన్నారు. అదేవిధంగా కృష్ణాపట్నం పోర్టులో ఇటు టోల్ ని విధించి కొన్ని కోట్ల రూపాయలు ఆయన అక్రమంగా సంపాదించారని దాంట్లో కూడా ఆయన A2 నిందితుడిగా ఉన్నారు. అయితే మొత్తానికైతే ప్రస్తుతం ఏదైతే సర్వేపల్లి రిజర్వాయర్ గ్రావెల్ అక్రమ రవాణా ఏదైతే జరిగిందో మాగుంట శ్రీనివాసరెడ్డి సంతకం ఫోర్జరీ చేశారంటూ కూడా కాకాణిపై కేసు అయితే నమోదైన తర్వాత ఆయన ఈ కేసు దాంట్లో రిమాండ్ లో ఉన్నారు. అయితే సిట్ అధికారులు ఇక్కడ డీఎస్పీ రామాంజనేయుల ఆధ్వర్యంలో ప్రస్తుతం విచారణ జరుగుతున్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతం పోలీస్ కస్టడీకి మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి ఇవ్వాలంటూ కూడా ఒకవైపు మేజిస్ట్రేట్ తీర్పునివ్వడం జరిగింది. మొత్తానికి A2 నిందితుడు ఉన్నటువంటి కాకాణి ఈ కేసుతో పాటు మరో 3 కేసులు సెంట్రల్ జైల్లో రిమాండ్ లో ఉన్నారు. నేటి నుంచి 2 రోజుల పాటు కాకాణిని సిట్ కస్టడీ ఇవ్వాలని న్యాయమూర్తి ఆదేశించడంతో ఈ రోజు 11 నుంచి 10:30 గంటల నుంచి 11:30 లోపల తీసుకెళ్లేటువంటి అవకాశం కనపడుతుంది. ప్రస్తుతం ఆయనకి వైద్య పరీక్షలు జరుగుతాయన్న వైద్య పరీక్షలు అయిన అనంతరం కృష్ణాపట్నం పోర్ట్ లో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్ కి కాకాణి గోవర్ధన్ రెడ్డిని 2 రోజుల పాటు పూర్తి విచారణ నేపథ్యంలో పోలీసు తీసుకుంటారు. అయితే గతంలో మనం చూస్తే అక్రమ రవాణా చేసినటువంటి వైట్ క్వాజ్ అక్రమ ఏదైతే జరిగిందో దాంట్లో రిమాండ్ లో ఉన్నటువంటి సమయంలో గత నెల 6వ తేదీ నుంచి 8వ తేదీ అంటే 3 రోజుల పాటు పోలీస్ కస్టడీ ఇచ్చిన తర్వాత ఈ 3 రోజుల్లో అనేక పాయింట్స్ అంటే ఈ యొక్క అక్రమ రవాణాకు సంబంధించినటువంటి మీ పాత్ర ఏంటి, దాంట్లో లావాదేవీల విషయంలో అదే అనేక విషయాల్లో 60 పాయింట్స్ వరకు కూడా 60 ప్రశ్నల వరకు కాకాణి గోవర్ధన్ రెడ్డి వేసినప్పటికీ కూడా అక్కడ సమాధానం రాకపోవడం పట్ల మళ్ళా ఆ పోలీసులు మాకు విచారణ కావాలని సిట్ ఏదైతే పోలీసు అయితే కోర్టులో కూడా పిటిషన్ వేయడం జరిగింది. అయితే ప్రస్తుతం 2 రోజుల పాటు ఈ యొక్క ఫోర్జరీ సంతకంపై అదుపులో తీసుకుంటున్నటువంటి ఈ యొక్క విచారణ కోసం తీసుకుంటున్నటువంటి నేపథ్యంలో మరలా ఆయన సహకరించారనేది మాత్రం ప్రస్తుతం ఆందోళన కలుగుతా ఉంది. ఒకవైపు వైఎస్ఆర్సీపీ నేతలు అయితే ఆందోళన చేస్తా ఉన్నారు. అక్రమంగా అరెస్టులు చేసి పదే కూడా పోలీస్ కస్టడీకి కాకాణి గోవర్ధన్ రెడ్డి ఇస్తున్నారు. కాకాణి గోవర్ధన్ రెడ్డికి ఏదైనా జరిగితే దాన్ని మేము ఖచ్చితంగా కూడా రోడ్డు ఎక్కుతామని చెప్పి ఒకవైపు వైసీపీ చెప్తున్నప్పటికీ కూడా కాకాణి చేసినటువంటి అక్రమాలు అన్యాయాల పట్ల కూడా పూర్తయినటువంటి విచారణ కోసం లోతైన విచారణ కోసం ఈ రోజు కస్టడీకి తీసుకుంటున్నాం. మరోవైపు కూడా ఏదైతే సిఐడి అధికారులు ఇటు మంగళగిరికి సంబంధించి వాళ్ళు కూడా పిటిషన్ దాఖలు చేస్తున్నారు. వాళ్ళకి కూడా ఒక 2-3 రోజులు మా కస్టడీకి ఇస్తే దాంట్లో విచారణ చేపట్టాలని చెప్తా ఉన్నారు. మొత్తానికి ఒక కేసు తర్వాత మరో కేసు కాకాణి మెడకు ఉచ్చు బిగించుకోవడంతో ఇటు పోలీస్ కస్టడీకి కాకాణి గోవర్ధన్ రెడ్డి వెళ్లడంతో ఒక ఆందోళన కొనసాగుతుంది. ఇప్పటికే కాకాణి గోవర్ధన్ రెడ్డి 1.5 నెలల పైగా కూడా ఇక్కడ సెంట్రల్ జైల్లో ఉన్నప్పటికీ కూడా ఉంటున్నారు. ఈ నేపథ్యంలోనే రేపు 2వ తేదీ యాక్చువల్ గా వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా ఇక్కడ రాబోతున్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి పూర్తిగా కూడా రూట్ మ్యాప్ కూడా పూర్తి చేశారు. అటు వైఎస్ జగన్మోహన్ రెడ్డి వచ్చే సమయంలో ఆయన్ని మళ్ళా కస్టడీకి ఇచ్చేటువంటి అవకాశాలు కనపడుతున్నట్టుగా తెలుస్తా ఉంది. ఏదేమైనా కూడా కాకాణి గోవర్ధన్ రెడ్డి రిమాండ్ లో ఉన్నటువంటి సమయంలో పోలీస్ కస్టడీ విచారణ అయితే లోతైన విచారణ ఎలాంటి ప్రశ్నలకు ఆయన సమాధానం చెప్తారనేది మాత్రం వేచి చూడాల్సిన పరిస్థితి ఉంది. రైట్ నరేష్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్.